నా మాట విని ఈ పురుడు పోసుకునే వరకు ఇక్కడే ఉండమ్మా. లేదక్క, నేనంత పిరికిదాని కాదు. వాళ్ళంతా చూస్తారు. ఆవేశపడకు విజయ. పోనీ అక్కడే ఉండి ఈ కాన్పై ఎవరికైనా ఏమీ తెలియనట్టు నటించు. సరేనా? చూడండి, మీరే వచ్చి పోయాలట. ఏనాయనా నేనే పోయాలా? ఏం సాగించుకుంటున్నారా? పాపా తీసుకెళ్ళి నీళ్ళు పోయి. చిచ్చి, పాపిష్టి విధవ నాకు దాపరించాడు. ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది. పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది. వీడు పూజ వీడు మండిపోను. నోరు లేకుండానే ఇల్లు పిక్కి పందిరేస్తున్నాడు. ఇహ నోరే ఉంటేనా అమ్మో చంపేసేవాడు. ఏమిటది గోలా? పోయింటకి అయ్యో, ఏమిటి అపశకునం? భగవంతుడా, నువ్వు కూడా నాకు శత్రువు అయ్యావా? వీళ్లతో కలిసి నా బిడ్డ నాకు కాకుండా చేస్తావా? పాపిష్టి వేధవ, దిక్కులేని వాడివని దయ తెలిస్తే నా కడుపులోనే చుచ్చు పెడతావా? నిన్ను చేసుకుంటావా? అంతటితో ఆగాను. సంతోషం. అవును, నువ్వు చేస్తున్న పని చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిచ్చి, నీలాంటి వాడికి ఇచ్చి నిలువునందని గొంతుకోసాను. నా గొంతుకోసం నోరు లేని ఈ పసివాడి గొంతుకోసం. ఇక నా చెల్లెలు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వను. నువ్వు ఉంచాలన్నా ఉంచను. నిజమా? రవి, రవి, అలా రై రై నీకేరా? రై నీకేరా? వస్తానా? రై వస్తానా? నువ్వెంతో మంచాడు ఆ బాబు కదూ. తినమ్మా. పోనీ నేను తినిపించనా? ఓ పని చేయి, నేను పెడుతూ ఉంటాను, నువ్వు తింటూ ఉండు. ఓ పని చేయి, నువ్వు తినేసి నేను కళ్ళు మూసుకుంటాను. మా బాబు తినేస్తున్నాడు, తినేస్తున్నాడు, తినేశాడు, తినే. రాయ్, ఏమిటరా నీ సత్యాగ్రహం? అమ్మ కావాలా? అది నీకు అమ్మ కాదురా, మన పాలిట రాక్షసి. పోనీ మనందరికి అమ్మ డాక్టర్ ముందు తీసుకురానా? మరేం కావాలి? అమ్మే కావాలి. తినవు. తింటాలేదా? తింటాలేదా? రవి, ఇక్కడ పడుకున్నావేంటి? నేను కుట్టాను. లేదు, ఎప్పుడు కొట్టు. బాబు, రవి, రవి, రవి. ఆహా, అలాగా వస్తున్నాను. ఏమిటి రాజు? బాబును సర్చు ఉండవు.
రవి బాబు రవి అమ్మ రాజు వీళ్ళు అమ్మేది లేదమ్మా, వాడమ్మ చచ్చిపోయింది. రాజు అవునమ్మా, వాడి కారాతే రాసింది కన్న తల్లి కడుపులో పెట్టుకుని దాచుకునేది. చీని చీడపురుగులా చివరించుకుంది. తిట్టినా కొట్టినా ఆ అమ్మాయి కావాలని ఏడుస్తున్నాడు. వీడు మానవుడు కాదమ్మా, దేవుడు. ఏ విజయవాణి సరిగ్గా చూడటం లేదా? చూడదు చూడలేదని మీతో ఆనాడే నేను మొత్తుకున్నాను. కానీ నా నోరు నాకు బలవంతంగా ఈ పెళ్లి చేశాను. రవి నేను తీసుకెళ్తాను. ఈ బంధువుల ప్రాణం ఉండగా పనిచేయడానికి ఈ రాజు పోయిన తర్వాత రవి మీ ఇంటికి వస్తాడు. రవి మూలంగా మీ ఇద్దరి మధ్య ఇది కేవలం నా కుటుంబ విషయం. మిమ్మల్ని పిలిపించింది రవికి వైద్యం చేయించడానికి. మీకు ఇష్టమైతే చేయండి, లేకపోతే మరొక డాక్టర్ని పిలిపించుకుంటాను. ఏమంటారు? చూసావా, నేను చచ్చాను బ్రతికాను కూడా ఆయన కాజలేదు. వచ్చి చూడలేదు సరికదా, కనీసం ఫోన్ అయినా చేయలేదు. పిచ్చిదానా, నువ్వు ఎలా పోతే అతనికేవే? నువ్వు లేని అర్థం చూసుకుని ఆ డాక్టర్ వచ్చి ఇంట్లోనే టెస్ట్ వేసిందట. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి పడిన పన్నాగమేనే. సరే అదంతా నువ్వేం పట్టించుకో, ముందు ఈ రసం తాగు. డాక్టర్ గారు వచ్చారండి. ఇప్పుడే తోటలోకి వెళ్ళారండి. మాధవి, రవికి ఎలా ఉంది? ఏమిటి మాధవి, మాట్లాడవే, అసలు జబ్బేమిటి? ఇది మందులకు లొంగే జబ్బు కాదు వాసు, వాడు నాకు దక్కడు. మాధవి, అమ్మా అమ్మా అని విజయ్ కోసం అల్లాడిపోతున్నాడు. వాడి నీడ కూడా తన మీద పడకూడదని విజయ్ మండిపోతుంది. వాడు తన దగ్గరే ఉండాలని రాజు అంతకంటే మొండికేస్తున్నాడు. ఇంతకీ వాడి రాత బాగాలేదు వాసు. వాడికి రాత నువ్వే రాశావు. అన్నీ ఉండి అందరుండి కూడా అనాథం చేశావు. వాడిని హింస పెట్టి నువ్వు హింస పడుతున్నావు. చేసావుగా మహాత్యాగం, అనుభవించు. నీ నిష్ఠూరాలతో నన్ను మరీ హింసించకు వాసు. అసలే నా గుండె మండిపోతుంది. చేతనైతే సానుభూతి చూపించు, లేదా ఊరుకో, అంతేకాని. నా ఉద్దేశం అది కాదు మాత్రమే. నీ పిరికితనం వల్లనే కదా రవికి గతి పెట్టింది. అవును, పిరికిదాన్ని. నేను కథల్లో కల్పిత వ్యక్తినే కాదు, వీర వనితను కాదు, మామూలు మనిషిని. అయితే
రవి నీ బిడ్డని చెప్తే ఈ సంఘం తలదీసి మొలేస్తుందా?